హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అనపకాయలతో కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. మేము దీన్ని అయితే పితిపప్పు కూర అనేసి అంటామన్నమాట. దీన్ని ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ప్రాసెస్లోకి చెప్తాను, చూసేయండి మీరు కూడా. ముందుగా దీనికి మసాలా చేసుకోవాలి. పెనం పెట్టుకొనేసి ఒక 5 to 6 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 5 to 6 మిరియాలు వేసుకొని వేపుకోవాలి. తర్వాత జార్లోకి తీసుకొని మిక్సీ కొట్టుకున్నాక దాంట్లోకి 1 ఇంచ్ అల్లము, 5-6 వెల్లుల్లి అండ్ ఎర్రగడ్డ ఒక హాఫ్ అండ్ పచ్చి కొబ్బరి ఒక పిటుకుడు వేసుకొని మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అంతే, దాన్ని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనము అనపగింజల్ని ఉడకపెట్టుకోవాలన్నమాట, ఒక పొంగు వచ్చేంత వరకు. ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్ అయ్యడం కోసము మనం ఉడకపెట్టుకుంటున్నాము. లేదు అంటే మనము డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్కి కూడా వేసుకునేయచ్చు. దీనికి తర్వాత ఆయిల్ వేసుకునేసి 2 స్పూన్స్ ఆయిల్, ఆవాలు అండ్ ఎర్రగడ్డ, తెల్లగడ్డ అండ్ కొత్తిమీర, టమోటా అన్నీ వేసుకున్నాక ఈ పేస్ట్ని వేసుకునేసి ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకునేసి తర్వాత అనపగింజలన్నీ కూడా వేసేసుకునేసి మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత కొంచెం చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంగువ వేసుకునేసి అండ్ బెల్లం పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. మిగిలిన వాటర్ని కూడా వేసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి. అండ్ ఇంగువ, కొత్తిమీర వేసుకున్నాక ఇది దోశ కాంబినేషన్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి